హే మామ వాట్సాప్ హాయ్ మామ. ఇది మామ టెన్షన్ ఉన్నావు. ఖాళీ ఉన్నామమ్మా, ఏం చేయాలి? నాకు కూడా ఇవాళ ఫైనాన్షియల్ ట్రబుల్ మస్తు అయిపోయింది తెలుసా, మస్తు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అవునా మామ, సేమ్ ప్రాబ్లమ్ మాది కూడా ఫైనాన్షియల్ ఫుల్ ఉంది మామ. ఏం చేయాలి అర్థమైతలేదు. డబ్బు సంపాదించాలరా భయ్. ఏం చేద్దాం? బెట్టింగ్ పెడదామా? బెట్టింగా? అదే చిన్న చిన్న పోరాలు పెడుతున్నా గల్లీలో బెట్టింగ్ చదువుతా నాకే అర్థమవుతుంది బెట్టింగ్. బుక్కి ఉన్నా తెలిసిన బుక్కి కిరాక్ భావిస్తాడు మనకి. ఫుల్ గెలుస్తాం, పక్కా గెలుస్తాం. అక్క గెలుస్తుంది కదా పక్కా. నేను గ్యారేనా రైట్ ఒక బుక్కి దగ్గర పోయి మాట్లాడతా. మాట్లాడమా రైట్ బాయ్. ఏమైందిరా అక్కడ డల్లు కూర్చుని పరిచయం రా ఇంట్లో పరిచయం ఇంట్లో పని లేదు, ఏం లేదు, ఏం చేస్తున్నావు అదే పరిచయం. అదేరా డిగ్రీ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అమ్మ పర్సెంట్ వెళ్తున్నాను నేను కూడా పిచ్చి చేస్తున్నాను. ఏమో ఈ పైసలు సంపాదించాలి రా, జాబ్ లేదు లేదు సరే ఇట్లా చూసుకోలేదా ఏం చేస్తాను ఇక ఇంట్లో ఎన్ని రోజులు తిప్పి తింటావురా. ఇద్దరు ఏదిరా ఫైనాన్షియల్ పొజిషన్ పోయి అమ్మ పైసలు ఇస్తుంది. సేమ్ నాకు కూడా సేమ్ ఫైనాన్షియల్ పొజిషన్ అన్న. ఇంకా పైసలు లేదు తెలుసా, ఇస్తూనే ఇస్తారు పైసలు. ఏదో పోయి పైసలు సంపాదించాలి పోయి జాబ్లో. మాతో జాయిన్ అవుతారా? నేను చేద్దాం అనుకుంటున్నాను. జాయిన్ అవ్వడానికి ఏం చేస్తాను? నేను బెట్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. బెట్టింగా? బెట్టింగ్ బుక్కి ఉన్నాడు మన దగ్గర, బాగా మంచిగా ఇస్తాడు. రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, పెడదాం. 5,000 10,000 పెడదాము. గెలుస్తామన్నా. పోయేది పరిస్థితి లేదు. నేనున్నా నా మీద నమ్మకం పెట్టుకొని గెలుస్తాం. మస్తు అని ఇప్పటివరకు పక్కా గెలుస్తాం. ఆడదామా? ఇష్టమంటే ఆడదాం రా. గెలుస్తామన్నా అంటే మళ్ళీ మనకే ప్రాబ్లం లేదు. సరే ఆడదాం. ఓకేనా? రైట్. ఇండియా మీద యాభై పక్కా చూడు. ఇండియా మీద ఓకేనా? ఒక నిమిషం. హలో, పాకిస్తాన్ మీద ఎంత? 50 షో చూడు పక్కన పక్కన. ఓకే. హలో, ఇండియా మీద పక్కన 50 అన్నా. అరే ఇండియా మీద ఫిక్స్ అన్నా, పక్కా. నువ్వు టెన్షన్ పెట్టుకోకన్నా. ఫిక్స్ అంటే ఫిక్స్ చెప్తున్నాడా? ఓకేనా? నమస్తే అన్న. ఒక్క నిమిషం చెప్పనా అన్నా. ఫిక్స్ అన్న, టెన్షన్ పెట్టుకోకు. నమస్తే అన్న. మేము కూడా బెట్టింగ్ వేద్దాం అనుకుంటున్నాం. నువ్వు కూడా తినవా? అదే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నాయి అనుకో. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా? అది డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఎంత? 10,000 ఆడదాం అనుకుంటున్నాం అన్న. సరే ఓకే రైట్. ఈ రాత్రి మ్యాచ్ ఉంది కదా, మ్యాచ్ వస్తాను. థ్యాంక్ యూ. టెన్షన్ పెట్టకన్నా. ఫిక్స్ అంటే ఫిక్స్ ఓకేనా? మనం తర్వాత ఆ శశి ఏడున్నారా? సరే తొందర రూమ్కి రారా, బోర్ కొట్టు. తొందర రా మామ. ఏమైనా చెప్పాలి నువ్వు. ఏం చేస్తావు? ఇట్లా టైం పాస్ ఏం చేస్తున్నా? ఏమన్నా రేషన్ ఏమో బెట్టింగ్ అన్నాడు, ఫోన్ చేసిండా? చేయలే నాకైతే. నీకు చేసాడు ఏమన్నా? ఏమో మొన్న ఒకసారి చెప్పిండు, మళ్ళీ చెప్తాడేమో. ఒకసారి చూడాలి, ఫోన్ ఇట్లా వస్తుందేమో సాయంత్రం వస్తే ఆడేసాం. మేము యశ్వంత్ ఎక్కడ ఉన్నావు? ఏం గుడ్ న్యూస్ భయ్? సరే రా, నేను శ్రీకాంత్ ఉన్నాను. ఏమో ఆడేమో చెప్తాడు, గుడ్ న్యూస్ అన్నట్టు ఎగ్జైట్మెంట్ గా మాట్లాడుతున్నాడు. వస్తున్నామో నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు చూసామా? వస్తాడా ఇప్పుడు 10 నిమిషాలు. ఏ అన్నా పెట్టేసిన 10,000 పెట్టేసిన. ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇండియా మీద పెట్టేసిన. పక్కా గెలుస్తాము. ఇక రాత్రికి రేపు వచ్చినట్టే దావత్, ఫుల్ దావత్. పక్కా. అరే వస్తా, పక్కా వస్తా. నేను చూసుకుంటా. బుక్ కూడా మీరు ఎందుకు టెన్షన్ అయితే వచ్చేస్తాయి, పైసలు వచ్చేస్తాయి. రాత్రికి ఖాళీ మ్యాచ్ చూద్దాం. మ్యాచ్ చూసి గెలుస్తాం పక్కా. బియ్యం తీసుకుని పని చేద్దాం. అదిరా అది గెలుస్తా ఉంటారా మ్యాచ్? గెలిసా పడిపోతాడు. ఎట్టే చెప్పాలరా, నాకు కూడా అర్థమవుతుంది. నేను కూడా నీతోనే కట్టినా. 1 6 రా మామ. నేను చూడమా, నువ్వే చూసుకోరా. అరే చూడరా. గెలిచినావు. 10,000 రాజచ్చి
చిచ్చు ఏడునోరా? అరే గెలిచినాం, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇండియా గెలిచింది, వచ్చినాయి 10,000 వచ్చినాయి, జల్దీ రా ఇక్కడ ఇంటికాడికి రా. రైట్. హాయ్ మామా. తమ్ముడు నీకు ఆ వయసు ఎంజాయ్. నెక్స్ట్ మ్యాచ్ 20,000 పెడదాం. 20,000 పెడదామా అన్న? 20,000 కాదు, ఇట్లనే పెట్టేస్తే అంబానీ అయిపోవచ్చు ఓవర్ నైట్. చూసుకుంటా కదా, నేను ఉన్నా కదా. రైట్ 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 రా బయటరా. పైసలు ఉన్నట్టున్నాయిరా. నీకు ఏదో డౌట్ కొడుతుంది, పని చేద్దామా? 1,00,000 రూపాయలు వీళ్ళతో డైరెక్ట్ పెడదాము. బుకింగ్ అంతడు కూడా మనం పెట్టుకుందాం. 2 సార్లు వస్తాయి, డబుల్ వస్తాయి. ఎట్లా వస్తుంది? బుకింగ్ అందరూ ఒకటి పెడతాము, ఈయన దగ్గర ఒకటి పెడతాము. అదే మస్తు పైసలు ఉంటున్నాయి అవలాగాలని చేద్దాం. అవునా? చేద్దాము. అయినా పైసలు కూడా అవసరమయ్యా మస్తు. సరేనా? ఓకే మామ. నువ్వు తెలియనట్టు వెళ్ళిపోయాం వాడికి. బయట చిన్న పని ఉంది. వేస్తా.